సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భారత సైనిక విభాగం వివిధ బెటాలియన్ల కమాండెంట్ల కవాతు నిర్వహించారు. కవాతులో 13 బృందాలు పాల్గొన్నాయి. The parade will present Rashtriya salute to the Honorable Governor. May I request all of you to please rise for the national anthem. The Governor is proceeding for the inspection of the parade contingents. సీఎం కేసీఆర్, సభాపతి పోచారం, మండలి చైర్మన్ స్వామిగౌడ్ వేడుకలకు హాజరయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, ప్రజాప్రతినిధులు, అధికారులు గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకుముందు సైనిక స్మారక స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అమరవీరులకు అంజలి ఘటించారు. దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి ఢిల్లీ నుండి రాష్ట్రపతి గారు, మన హైదరాబాద్ నగర్ నుండి గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు 21వ శతాబ్దంలో జన్మించిన వారికి తొలిసారిగా ఓటు వేసే అవకాశం వచ్చింది. The first contingent that he will be reviewing is from the 16th Battalion, the Dogra Regiment. The contingent is commanded by Captain Angad Singh. Captain Angad Singh, an alumnus of the Cadets Training Wing, College of Military Engineering, Pune, and Indian Military. The first contingent, the 16th Battalion, the Dogra Regiment, Captain Angad Singh. పి శ్రీనివాస్ గారి నేతృత్వంలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 4th కంటింజెంట్ గా ఉంది. అందిస్తూ సాగుతున్న 4th కంటింజెంట్ లో ఉన్నది 6th బెటాలియన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బృందం. గవర్నర్ ఇటువైపు 6 ఇటువైపు 6 కంటింజెంట్ ఉంటే ఆ కంటింజెంట్లకు ఒక ఉత్సాహాన్ని, ఊపును, లయాత్మకతని జరుగుతున్న కృషికి భూమిక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. అగ్లా దస్తా బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఉన్నారు. సిఆర్ హెడ్ క్వార్టర్స్, ఎస్ఏఆర్ సిపి. గణతంత్ర వేడుకల కవాతులో నేత్ర విద్యాలయ విద్యార్థులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. తమిళనాడు స్పెషల్ పోలీస్ కవాతు చేపట్టారు. యుద్ధ ట్యాంకుల ప్రదర్శించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే ప్రగతి వాహనాలు ప్రదర్శించారు. मार्च पास्ट का आगाज हो चुका है और हम इस मौके पर ये कहना चाहेंगे इन दस्तों की जानिब से कि देखो हमारे कैसे सीने तने हुए हैं. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభివాదాలు అందజేస్తూ గౌరవనీయులైన గవర్నర్ గారిని అభినందిస్తూ, నమస్సులర్పిస్తూ, జాతీయ పతాకకు వందనం సమర్పిస్తూ సాగేందుకు ముందుకొస్తున్నాయి. ఒక్కటొక్కటిగా పాల్గొంటున్న బృందాలకు స్వాగతం పలుకుదాం. Later Degree College, located at Shamshabad. This institution has been founded. They are given laptops. The children study and even write their exams on their laptops. They do not rely on their will to perform. Has participated in NCCD parade on 25th November 2018. They want to show us that they can also be normal citizens when given due care, support, and interactive training. And ladies and gentlemen, టచ్ ద స్కై విత్ గ్లోరీ అంటోన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం శశికాంత్ భూటాని గారి స్క్వాడ్రన్ లీడర్గా ఉన్నారు. వారికి స్వాగతం. దేశంలోని ఒక ప్రత్యేక గౌరవాన్ని సమర్పించి పెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ 4వ బృందంగా వస్తుంది. పి శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. వారికి స్వాగతం. NCC boys and the contingent commander, Senior Under Officer Mohammad Feroz. NCC Day is celebrated on 4th November every year. Cadet Warrant Officer G. Anita. గుర్తు చేసుకుందాం. అదిగో కుమారి జీ మౌనిక ప్రతిధ్వనించింది. గురుకుల విద్యాలయాల సంస్థ మాస్టర్ కిషోర్ నేతృత్వంలో. The pipe band is led by Band Master Naib Subedar Ramlok. 5x8 Gorkha Rifles, Naib Subedar Dil Bahadur Gurang is the band master. This band was awarded the winner of the Army Day RSI 13th Battalion Mancherial.
And now we have the 12th Battalion, Telangana State Special Police. And the contingent. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వివరించారు. ఈ సీజన్లోనే కాళేశ్వరం ద్వారా సాగునీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేస్తుందన్నారు. ఎన్సీసీ బాయ్స్, ఎన్సీసీ గర్ల్స్, స్కౌట్స్, గైడ్స్, మౌంటెడ్ పోలీస్, బ్యాండు బృందాలు కంటింజెంట్లుగా ఉన్న ఈ కవాతును పరిశీలించేందుకు ముందుకు సాగి వెళ్తూ ఉన్నారు. నిన్ననే జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి ఢిల్లీ నుండి రాష్ట్రపతి గారు, మన హైదరాబాద్ నగరం నుండి గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు 21వ శతాబ్దంలో జన్మించిన వారికి తొలిసారిగా ఓటు వేసే అవకాశం వచ్చింది. The first contingent that he will be reviewing is from the 16th Battalion, the Dogra Regiment. The contingent is commanded by Captain Angad Singh. Captain Angad Singh, an alumnus of the Cadets Training Wing, College of Military Engineering, Pune, and Indian Military. The first contingent, the 16th Battalion, the Dogra Regiment, Captain Angad Singh. The state, having overcome the initial hurdles and hiccups, has achieved many a success in several sectors. The programs and schemes the state government has implemented for the welfare of the people and overall development has won the hearts of the people. This was precisely the reason why in the just concluded state assembly elections, people have given an astounding victory and mandate to Sri Kalavakuntala Chandrasekhar Rao Garu's leadership and his government's pro-people policies. The people have once again shown their unflinching faith in the government headed by Sri Kalavakuntala Chandrasekhar Rao Garu by giving a resounding victory. The state government, which is returned to office for the second time, will rededicate itself to the all-round development of the Telangana state and its people. In the state, as on date, welfare programs are being implemented at a whopping 40,000 crore per year. Telangana state governance can well be called the golden era for welfare. No other state in the country, and even the centre, has allocated such huge funds for welfare as Telangana state has. Keeping the promises made and the assurances given during the recent elections, the government is reducing the age limit for old age pension to 57 years. Similarly, the pension amount will also be doubled. The major demand of Telangana movement was water for irrigation. To fulfill the dreams of farmers, the state government has embarked upon a massive program to construct major irrigation projects to supply water to 1.25 crore acres across the state. Despite the hurdles created by some vested interests, anti-people sections, the government has overcome all of them with an iron will. The government has found solutions to the interstate disputes and arrived at amicable solutions to water disputes. The government has obtained all permissions, no objection certificates from the Centre, Forest Department, Environment Ministry, and several other organizations and concerned agencies. The construction of these massive irrigation projects is taking place at a rapid pace. I am happy to announce that the government is making all efforts to get the fruits of the pride of Telangana, Kaleshwaram project, from this monsoon season itself. The government is bent upon completing the Palamur Rangareddy, Sitarama Dindi and other projects on time. The government is moving forward towards making Telangana a bowl of agriculture produce in the next 5 years.